పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 4 నెలల హుండీ లెక్కించారు. 28,78,113 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సదయ్య తెలిపారు. పెద్దపల్లి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు సుజాత, కార్యనిర్వహణ అధికారి సదయ్య పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించగా శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ అన్నమయ్య సేవకులు, కరీంనగర్ పలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సుమారు 100 మంది హుండీ లెక్కింపులో పాల్గొని లెక్కించారు. ఆలయ ఈవో సదయ్య, పెద్దపల్లి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుజాత, ధర్మకర్తల మండలి చైర్మన్ మేకల మల్లేశం యాదవ్, ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య, అర్చకులు, డైరెక్టర్ లెక్కింపు ప్రక్రియలో ఉన్నారు. పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పెద్దపల్లి జిల్లా ఓదెల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మండలంలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన ధృవీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఓదెలలో కరీంనగర్ టు తిరుపతి రైలు హాల్టింగ్ చేయాలని, అలాగే నాగ్పూర్ అన్ని ప్యాసింజర్ రైళ్లు పునఃప్రారంభించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్లో మాట్లాడినందుకు కృతజ్ఞతగా కాంగ్రెస్ నాయకులు అల్లం సతీష్ ఆధ్వర్యంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రానున్న రోజుల్లో ఓదెల మండల అభివృద్ధికి మరింత కృషి చేయాలని వారు అన్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు మాజీ ఎంపీటీసీ వంగల తిరుపతి రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లి గ్రామంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారుల కుటుంబాన్ని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పరామర్శించారు. అనాథలైన చిన్నారులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ప్రభుత్వం చిన్నారులకు ఇల్లు మంజూరు చేయాలని, చిన్నారుల పై చదువులకు తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. మనసున్న మహారాజులు చిన్నారులను ఆదుకోవాలని కోరారు. పెద్దమ్మనా ఎవరు పెద్దమ్మ ఆదుకోవాలి మరి గౌరవం రూపాయి అమ్మాయి మేజర్ చాలా మంది ఇట్లా ఉన్నోళ్ళు, కష్టపడి చదువుకున్న చాలా మంది ఉన్నారు. మందభాగ్య కుటుంబంలో మరిద్దరు కోల్పోవడం, చిన్నారులు అన్నదలు కావడం, మరి అదేవిధంగా వీరికి ఉంట భూమి కూడా లేకపోవడం, ఊరి గుడిసెలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ దారిద్ర రేఖ నుంచి వెళ్ళాలని బయటపడేయాలంటే మా వంతు సాయం కూడా కొంత చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా కూడా దాతలు వచ్చి వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వ పరంగా కూడా వీరికి బీసీ హాస్టల్ కావచ్చు, అదేవిధంగా అమ్మాయి కూడా ఉన్నది, గురుకులాలు కావచ్చు, వారికి అవకాశం కల్పించి వారి చదువుల కోసం, వారి జీవనోపాధి కోసం ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మరి ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎందుకంటే ఇద్దరు కోల్పోవడం కుటుంబంలో, వారికి కనీసం దిక్కుతోయని స్థితిలో వాళ్ళు ఉండడం, గ్రామస్తులు కూడా దాదాపు ఆశన్నపల్లి గ్రామస్తులు దాదాపు అందరూ కూడా ఇంటికి కొంత చందా వేసుకొని కూడా పైసలు జమ చేసి అమ్మాయికి డిపాజిట్ చేసే విధంగా కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది గ్రామస్తులందరూ. ఇంకెవరన్నా ఉన్నా కానీ కొంత దయాభక్తితోని వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మాది ఆశన్నపల్లి గ్రామం. నా పేరు అభిలాష్. మా నాన్న 7 నెలల క్రితం చనిపోయాడు. ఇప్పుడు వారం కింద మళ్ళీ మా అమ్మ చనిపోయింది. మాకు కుటుంబంలో మా ఇద్దరు చనిపోవడం జరిగింది. మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. మాకు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వాళ్ళు వీళ్ళు ఎవరైనా వచ్చి ఆదుకోగలరు. మాకు ఉండడానికి ఇల్లు లేదు, పరదలు కప్పుకొని ఉంటున్నాం. ప్రభుత్వం వీడియో చూసి ఒక ఇల్లు మంజూరు చేయాలి, అలాగే పై చదువులకు చేయాలని కోరుతున్నాం.
ప్రభుత్వ వైద్యుడిపై హత్య ప్రయత్నం చేయడం హేయమైన చర్య. ఎంతటి వారైనా దాడి చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ డాక్టర్ మహేందర్పై ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హత్య ప్రయత్నం చేసినటువంటి దుండగులు ఎవరో కానీ ఇప్పటివరకు తెలవడం లేదు. మరి వారు చేసినటువంటి దుశ్చర్య నిజంగా కూడా ఏమమైన చర్య. ఎందుకంటే పేద ప్రజలకు వైద్యం అందించట్లో ఆయన ముందున్నటువంటి వ్యక్తి. ఆయనకు మొన్న కూడా ఉత్తమ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రజలందరికీ దాదాపు మేము 5 సంవత్సరాల నుంచి ప్రజల సేవలో ఉన్నటువంటి జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం. ఆయన కనీసం ఒక చీమకు కూడా ఆన కలిగినటువంటి వ్యక్తి. మరి ఆయన మీద ఈ హత్యా ప్రయత్నం చేయడం మరి మేమందరం కూడా బాధపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పేద ప్రజలు, శ్రీరాంపూర్ మండల ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి విధుల్లో ఒక క్రమశిక్షణగా చేసినటువంటి ఆయనను ఈరోజు చంపడానికి మరి ప్రయత్నించడం నిజంగా బాధాకరం. ఈ చర్యకు పాల్పడ్డటువంటి దుండగులను ప్రభుత్వం అదేవిధంగా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో వారిని పట్టుకొని వారికి శిక్ష పడే విధంగా మరి చేయాలని కోరుకుంటున్నాం. దీన్ని వెంటనే చర్య తీసుకోకపోతే ఇక్కడికి డాక్టర్లు రావడానికి కూడా రేపు ఈ ఆసుపత్రికి రావడానికి కూడా రేపు ఇబ్బంది అవుతుంది కనుక తప్పకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అఘోరపరిచిన సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాల్వ శ్రీరాంపూర్ బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు నూనెటి కుమార్ యాదవ్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు నూనెటి కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. సవిత ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, ఏ మక్కం పెట్టుకొని నువ్వు అసెంబ్లీకి వచ్చావు అని చెప్పేసి మాట్లాడడం, ఒక మహిళను ఈ రకంగా అవమానించడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఇలా యావత్ తెలంగాణ మొత్తం చూస్తుంది. ఏ ముఖం పెట్టుకొని వచ్చినాం అనేది ప్రతి ఒక్క మహిళలు ఈరోజు ఇలా సిగ్గుతో మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా హేమనీయమైనటువంటి చర్య. దయచేసి ఇలాంటి చర్యలు కాదండి. ఏదైనా చేస్తే ప్రభుత్వం ప్రజలకు ఏమైనా చేసినటువంటి సేవ కార్యక్రమాలు చేయాలి తప్ప ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్. ఇంకొకసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.